వ్యవసాయ కమిషన్ చైర్మన్గా పోచారం త్వరలో నియామకానికి సర్కారు కసరత్తు. కేబినెట్ హోదాతో కూడిన బాధ్యత పైన కాంగ్రెస్లో చేరిక టైంలోనే సూత్రప్రాయ డెసిషన్. సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటన. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని అదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయనకు వ్యవసాయ కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆ బాధ్యతలపై ఇస్తే బాగుంటుందని చర్చ జరగడంతో త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనుందని తెలుస్తూ ఉంది. సో విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి, అదేవిధంగా వైద్య శాఖ సంబంధించినటువంటి దానిలో కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖ కూడా ఒక కమిషన్కి మరి ఆయన చైర్మన్గా పోచారం శ్రీనివాసరెడ్డిని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు సీఎం ఆలోచన తెలుస్తోంది. మేము గతంలో చెప్పినాం ఆయన మంత్రిగా పెడతారనేటువంటి చర్చ బలంగా జరిగింది. సో ఆ చర్చ కూడా జరుగుతుంది. సో మంత్రిగానా లేదంటే వ్యవసాయ కమిషన్ చైర్మన్గానా ఏది చేస్తారో మరికొద్ది రోజులు క్లారిటీ వస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నాడు. సో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇక్కడ క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కావచ్చు, ఇలా కమిషన్ చైర్మన్ విషయంలో కావచ్చు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.